ఇంజమూరు గ్రామంలో ప్రభుత్వ భూములు ఆక్రమించి అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న గురజాల రమణయ్యపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు గురజాల భాస్కర్. భూములు ఆక్రమించిందే కాకుండా ప్రశ్నించిన వారిపై అధికారులైనా పోలీసులైనా గ్రామస్తులైనా ఎవరినైనా వదలకుండా ప్రతి ఒక్కరిపై కోర్టులో కేసులు వేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న గురజాల రమణయ్యని పై చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు గురజాల భాస్కర్. ఇంజమూరు, నేను నెల్లూరులో నివాసం ఉంటున్నాను. గత 3-4 శతాబ్దాలుగా భూ ఆక్రమణ మీద ఫిర్యాదు చేసినందుకు నా మీద 3 తహసీల్దార్ల గారి మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేశారు. ఆ కేసులు 2022 నుంచి ఇప్పటి వరకు పెండింగ్లోనే ఉన్నవి. సదరు విషయమై జిల్లా ఎస్పీ గారిని కలిస్తే అవి విచారణలో ఉన్నాయి, తొందరగానే క్లోజ్ చేస్తామని చెప్పని వారి మాట ఇవ్వడం జరిగింది. ఈ భూ ఆక్రమణదారులు చేసేటువంటి విన్యాసాలకు అధికారులు బలవుతున్నారు. వాళ్ళ విధులు వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోలేని పరిస్థితులు కల్పిస్తున్నారు. అధికారుల మీద 420 కేసులు, రెడ్ విత్ 120B కేసులు నమోదు చేయడం ఏంటో ఈ భూ ఆక్రమణదారులు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. వాళ్ళు రిటైర్డ్ అయినా వాళ్ళ బిడ్డల పర్యావరణ దేశాల్లో ఉన్నా వాళ్ళ దగ్గరికి పోలేని పరిస్థితులు కల్పిస్తూ ఈ విధంగా జనాల్ని రకరకాల కేసులతో వాళ్ళ విస్తృతమైన ఆలోచనలతో జనాలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సదరు విషయమై ఎస్పీ గారికి ఫిర్యాదు చేయగా సదరు విషయాలన్నింటినీ పరిశీలన చేస్తామని చెప్పని వారి మాట ఇవ్వడం జరిగింది. అది గురజాల వెంకటరమణయ్య ఇంకా అతని కుటుంబ సభ్యులు దాదాపు 40 ఎకరాలు ఆక్రమించుకొని ఉన్నారు. గత 3-4 దశాబ్దాలుగా ఈ విధమైనటువంటి కేసులు పెట్టి విచారణను ముందుకు సాగనీయకుండా వచ్చే అధికారులను కూడా భయపడేటట్లు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ పట్టాభూముల మీద కూడా కేసులు వేస్తూ రకరకాల కేసులు వేస్తూ అవి రిజిస్ట్రేషన్లు కాకుండా అటు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి, ఇటు ప్రభుత్వ అధికారుల విధులకు, ఇటు జనాల ఆస్తులతో చెలగాటం ఆడుకుంటూ ఒక మాఫియాగా తయారైంది ఈ గ్యాంగ్. ఇంజమూరు నట్టి నడివూరులో ఇంత విస్తృతం జరుగుతున్నా ఏ అధికారి స్పందించడం లేదు. సదరు విషయమై ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వారు విచారించి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తారు.